వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. దిల్ రాజ్ కు బిగ్ షాక్ తగిలింది. దిల్ రాజ్ ను ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దిల్ రాజ్ ను తమ వాహనంలో తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగాయి ఐటీ సోదాలు. దిల్ రాజ్ ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజ్ ను సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మరోపక్క ఎస్పీసీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో దిల్ రాజు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఐటీ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గత 4 రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతడి భార్యను విచారించారు. అయితే గత 4 రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారి వెంటే ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు. కాగా ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు ఆయన కొడుకు శిరీష్, కూతురు హన్సితారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. 55 బృందాలుగా విడిపోయిన అధికారులు గత 4 రోజులుగా తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఐటీ దాడుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు దిల్ రాజును ఐటీ అధికారులు తీసుకెళ్లడం సంచలనంగా మారింది. దిల్ రాజును తమ వాహనంలో తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్పీసీ కార్యాలయంలో కొనసాగుతున్నాయి తనిఖీలు. దీంతో దిల్ రాజు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఈ ఐటీ సోదాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.